అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మా ఇంటికి వచ్చే గోవుల కోలాహలం చూసేద్దాం రండి. ప్రతిరోజు గోవులు ఇలా వస్తూ ఉంటాయి. విశేషమైన రోజుల్లో గోపూజ తప్పనిసరిగా చేసుకుంటాను. ఇటు చూడండి, నేను గోపూజ చేసుకునేటప్పుడే ఆవు పంచతం ఇలా పోసిందనమాట. నాకు చిన్న ఆనందం కాదండి. ఎందుకంటే మన ఇంట్లోకి కూడా గోవులు వస్తూ ఉంటాయి. నట్టింట్లోనే తిరుగుతూ ఉంటాయి. అస్సలు ఏమున్నా సరే ఏవి కదల్చవు. అవి ఇవి ఈ గోవులు ఇంట్లోకి వచ్చాయంటే అవి ఇవి నెట్టడం అలా ఉంటుంది కదా. అసలు అలాంటిది కూడా ఏది చేయకుండా వచ్చి గమ్ముగా తిరుగుతూ ఉంటాయండి. తర్వాత ఏమో మన ఇంట్లోనే పడుకొని మనం ఏదైనా పనులు చేసుకోవాలి, ఇట్లా అడ్డంగా ఉందమ్మా పోయేసి వస్తావా అని అంటే పక్కకి పడుకుంటాయి. కానీ వాటికి ఎంత తెలుసో చూడండి. అసలు పక్కకు పడుకుంటాయి కానీ లేచి వాటికి నచ్చినప్పుడే బయలుదేరుతాయి అన్నమాట. అట్లాగా నాకు వీటన్నిటిని చూస్తుంటే ఉదయం సాయంత్రం వీటితో టైం స్పెండ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం అండి. ఈ అదృష్టం ఎవరికి ఉంటుందో ఉండదో నాకు తెలియట్లేదు, కానీ నాకు మటుకు ఈ పనులు చేసుకొని, నేను హోటల్ అనమాట మాది, ఆ హోటల్ పనులు చేసుకొని వీటితో కొంచెం రిలీఫ్గా నాకు ఎంతో సంతోషం. ఆ రోజు ఏం పని చేసినా కూడా నాకు అవన్నీ కూడా మటుమాయమైపోతుంది, ఎంత కష్టమైనా సరే. చూడండి ఆవు పంచతం ఎలా పోస్తుందో. నా ఇంటి చుట్టూరు నాకు ఇంట్లో కూడా నాకు ఆవు పంచతం దొరుకుతూ ఉంటుంది ప్రతిరోజు కూడాను. మనం ఇళ్ళల్లో చూడండి ఎట్లా తలుపు తీస్తుందోను. మనకి నేను చెయ్యి అడ్డం పెట్టున్నా సరే చూడండి గట్టిగా నెడుతుంది. ఆ పంచతం కోసం అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉంటాం కదా. ఆ గోల లేకుండా నాకు నట్టింట్లోనే కూడా ఆవు పంచతం పోస్తూ ఉంటుంది. అది ముఖ్యమైన పర్వదినాల్లో నాకు ఖచ్చితంగా ఇంట్లోకి వచ్చి ఆవు పంచతం పోస్తుందండి. అది ఈ స్థల మహిమో లేకపోతే ఆ వెంకటేశ్వర స్వామి దయో నాకు తెలియట్లేదు. చూడండి ఎన్ని గోవులు వచ్చినాయను. ఇవన్నీ ఇట్లా వస్తూ ఉంటాయి. మీకు ఇంట్లో ఎవరికైనా వచ్చుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. వీటన్నిటిని చూస్తుంటే ఎవరికైనా కూడా ఆ కృష్ణుడు మాయే, ఆ కృష్ణుడు వచ్చినట్లే ఉంటుంది కదా. నాకైతే అట్లాగే అనిపిస్తుందండి. చూడండి ఎన్ని గోవులు కూడా ఇంట్లో, చూడండి ఇది ఇంట్లో ఉంది, అవి రెండు బయట ఉన్నాయి. ఎన్ని వచ్చినా సరే మనం అటు ఇటు తరంతా ఉన్నా సరే అట్లాగానే ఉంటాయండి. థ్యాంక్ యూ.